ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇప్పుడు వీటికన్నిటికీ తను సమాధానం పరుచుకోవాలి కదా. అవునైనా ఇప్పుడు సమాధానం చెప్పుకోలేకనే కదా ఇది పట్టుకోలేకపోతాండి. ఇది అవునైనా సమాధానము ఆ మూడిటికి చెప్పుకోలేకనే ఆ మూడిటికి ఏది అవసరమో అదే చెప్పి అక్కడ సముదాయపరిచి అక్కడ ఉండిపోతా ఉన్నాడు. అవునైనా ఇక్కడ దూరం అయిపోతున్నాడు. అవును అవును లోకము పలు రకాలు అంటుంది, పలు రకాలుగా మాట్లాడుతుంది, పలు రకాలుగా అవమానిస్తుంది. అందుకే ఇక్కడ సమయం వెచ్చించలేడు. అవునండి. ఎందుకు? ఆ మాటలు తట్టుకోలేక, ఆ మాటలు భరించలేక వాళ్ళందరికి సమాధానాలు చెప్పాలా. అవునండి. ఈడ దేహవాసన అంటే ఈడ బంధువులు, బంధుత్వాలు, ఇంట్లో వాళ్ళు అందరూ వస్తారు. మొత్తం దేహ సంబంధమైనటువంటి వచ్చేస్తాయి. ఆ రకంగానూ వస్తుంది. తర్వాత దేహం గురించి వస్తుంది, తర్వాత ఆరోగ్యం గురించి వస్తుంది. ప్రతి ఒక్కటి ఎక్కడ దేహం అంటే అవన్నీ ముడిపడి ఉంటాయి. అది దాని సబ్జెక్ట్ వేరే. అది పెద్ద సబ్జెక్టు. మూడు పెద్ద సబ్జెక్టులే. దాని వివరాలు తీసుకున్నప్పుడే పూర్తి కంప్లీట్ గా తెలియబడుతుంది. అందుకే ఇప్పుడు స్వేచ్ఛగా ఆ లోకంలో నుంచి రాలేడు, ఆ శాస్త్రాన్ని వదులుకొని రాలేడు, దేహవాసన వదులుకొని రాలేడు. దానికి అనుకూలంగా ఏవైనా చేయగలుగుతాడు. ఎంత శ్రమైన. ఎందుకంటే వాళ్ళు కలిసిపోయినారు కాబట్టి ఎవరు అక్కడ మాట్లాడేదానికి ఉండదు. దీనికి కావాల్సిన సమాధానాలు మన దగ్గర ఉంటాయి. అవును అవును. కానీ అక్కడ గురించి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం తిరిగి చెప్పలేడు. అంత సూటిగా ఉంటాయి. ఎందుకంటే ఆడ 10 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా, 1,00,000 మంది అయినా అదే ఆచరిస్తా ఉంటారు. అవునండి. సమాజం ఇక్కడ తారకుడు ఒకడే అయిపోయినాడు. ఇంతమందిని సమాధానం చెప్పాలా. అవునైనా ఎదిరించలేడులే. ఎందుకంటే ఆడ అంత నమ్మకం, విశ్వాసం లేదు కదా. ఎదిరించి మాట్లాడలేడు, ధైర్యంగా నిలబడలేడు, మాట్లాడలేడు. దాని విషయంగా 100 మందికి సమాధానం పరిచే శక్తి తనలో లేదు. ఎందుకంటే ఆ నమ్మకం లేదు, తక్కువ ఉంది కాబట్టి తారకం పట్ల. అందుకాడ నిలబడలేడు. ఇప్పుడు ఇంతమంది ఆచరించేటప్పుడు, ఇంతమంది అందరూ ఇదన్నప్పుడు తాను భిన్నంగా వెళ్తే అందుకు లోనైపోయేది, బంధం పడిపోయేది అంటే అది అవును. వాళ్ళకి చెప్పలేక ఒకడు ఒక రకంగా చెప్తే ఇంకొక రకంగా ఆడతాడు, ఇంకొక రకంగా ఆడతాడు. అవునండి. కాబట్టి చెప్పి సమాధాన పరచలేడు ఎవరిని. ఎందుకంటే తనకే ఇక్కడ ఆ నమ్మకం కుదరలేదు, ఆ అనుభవం రాలేదు. ఆ తీదన్నాన్ని, ఆ నమ్మకం, ఆ బంధం అనేది బలపడలేదు. ఇది బలపడే కొంది అప్పుడు సమాధానం చెప్పగలుగుతాడు. ఇక్కడ నమ్మకం, విశ్వాసం ఏర్పడే కొంది అప్పుడు చెప్తాడు. అవునైనా మనలో మార్పు జరుగుతుంది అప్పుడు. ఇక్కడ నిలబడే కొంది అప్పుడు ఆ 10 మందికైనా, 100 మంది అయినా, 1000 మంది అయినా అప్పుడు చూడగలుగుతారు. ఎందుకంటే తనలో ఉన్న నిజమైనటువంటి తేడా కనపడింది, నిజమైనటువంటి మార్పు కనపడింది. అవునైనా
ఉమ్, ఇన్నాళ్ళు భిన్నమైన దారిలో వెళ్ళిన దానికి తాను నిలబడిన దానికి ఇంతటి వాడా ఉమ్, అనేది ఉమ్, తర్వాత ఉమ్, తెలియబడుతుంది. అప్పుడు ఆ, వాళ్ళు అప్పుడు ప్రయత్నం చేయగలుగుతారు. ఉమ్, అవునండి. లేకపోతే వాళ్ళు మనల్ని ప్రశ్నించేదానికే ఉండరు. ఉమ్, అందుకే కదా మనం తప్పుకొని తిరుగుతా ఉండేది, నిజం చెప్పలేకపోతా అవును, ఉండేది. ఆ? అవునండి. ఉమ్, 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 ఆ 10 మంది ప్రశ్నలకి ఉం, ఉమ్, అవునండి. చెప్పలేక తప్పుకొని తిరుగుతా ఉండేది. ఉమ్, ఉమ్, నిజం మాట్లాడలేకపోతా ఉండేది, చెప్పుకోలేకపోతా ఉండేది. అవునండి. అందుకే దూరం అవుతా ఉండేది. దగ్గర పోయి దూరం ఎందుకు అవుతా ఉండేది. అందుకే కనీసము తాను ఒక ప్రయాణం చేయాలి, 10 అవునండి. రూపాయలు ఖర్చు పెట్టాలని పెట్టుకోలేడు. ఎందుకంటే అక్కడ కూడా ప్రశ్న ఎదురవుతుంది. అవునండి. అవును. తాను దేనికోసం ఖర్చు పెడుతున్నాడు? సత్యం కోసమే. ఆ, సత్యం అవునండి. కోసం బయలుదేరి సత్యం కోసం 10 రూపాయలు ఛార్జీ పెట్టుకునే పరిస్థితి కూడా తనకు ఉమ్, ఎవరు ఉమ్, అవునవును. అవసరమా? ఆ? ఈ 10 ఉమ్, రూపాయలు ఉంటే ఇంకో దానికి పనికి వస్తుంది. ఏముండదు. నువ్వు ఏం తెలుసుకుంటావు? ఏం ఉమ్, తెలుసుకున్నావు? ఇంతకాలం ఏం తెలుసుకున్నావు? ఇన్ని రోజులు పోయినావు, ఏం తెలుసుకున్నావు? ఉమ్, ఉమ్, పలు రకాలుగా చూపించి అవును, అవును. వాళ్ళు ఏమన్నా బాగుపడినారా, వీళ్ళు ఏమన్నా బాగుపడినారా, వాళ్ళు ఏమైనారు, వీళ్ళు ఏమైనారు, నువ్వేంటి ఖర్చులు అవును. పెట్టేది, నువ్వేంటికి పోయేది, అవసరమా అవసరమా అని. ఉమ్, కనీసం ఒక ప్రయాణం చేయాలన్నా కూడా చేయలేడు. అవునండి. ఉమ్, ఇప్పుడు మనము అనుకుంటాం ఎందుకు రాలేకపోతాడంటే, ఒక మనిషి ఉమ్, ఉమ్, రాగలుగుతాడు. అవునండి. బంధం బలు పట్టినప్పుడు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఏర్పడి ఈ లోకవాసన శాశ్వాసన దేహవాసనకి లోను కానప్పుడు అప్పుడు రాగలుగుతాడు ఉమ్, స్వేచ్ఛగా. ఇది నా జీవితం అని చెప్తాడు అందరికి. అవునండి. ఉమ్, ఎప్పుడైతే మూడిటితో ముడిపడి ఉండే దాని వల్ల రాలేడు. మనం ఉమ్, అని కూడా ప్రయోజనం లేదు. ఉమ్, ఎవరు ఇక్కడ అనుకునేదానికి కూడా ఉండదు. అదే ఇప్పుడు ఆత్మస్వరూపులు చెప్పేదానికి, ఖండించేదానికి, అవునండి. ఉమ్, దండించేదానికి, పలు రకాలుగా ఉమ్, ప్రశ్నించేదానికి, నువ్వు ఎందుకు అవునండి. రాలేదని మాట్లాడేదాన్ని ఏమి ఉండదు. ఎందుకంటే అటు టోటల్ గా జీవ స్వరూపులతో ఉన్నాడు. అవునండి. ఉమ్, ఒక్కసారి ప్రయాణం చేసి వచ్చినాడంటే ఇవన్నీ తట్టుకొని నిలబడుకొని ఖర్చు పెట్టుకొని అవన్నీ వాటిలో నుంచి వచ్చినాడంటేనే గొప్ప విషయం అయిపోతాను. అవునండి. అవును. అంటే తిరిగి ఎన్ని వచ్చినప్పుడు సమాధాన పరుచుకొని రాగలిగినాడు అని. అవునవునండి. ఈ మూడిటికి సమాధాన పరుచుకొని రాగలిగినాడు. అవును, అవును, అందుకే అవును. ఎక్కువ టైం నిలబడలేడు. ఆ, అవును. ఇప్పుడు అటువంటి వాసనతో బందీ పడిపోయిన వాడిని మనము ఉమ్, ఇప్పుడు అదే లోక వాసన ఆ మూడిటికి బందీ పడిపోయిన పని అయితే అందరూ పంపిస్తారు. ఉమ్, ఆ, సహకారం బాగా. సహాయ సహకారాలు అంతా నాయన నువ్వు చేసేస్తున్నావు, ఒక రోజు కాకపోయినా 4 రోజులు ఉండు, వారం ఉండు, 10 రోజులు ఉండు అంటారు. అవునండి. అదే ఉమ్, ఇప్పుడు అక్కడ ఇది వేరైపోయింది. ఉమ్, ఆ? అవును, అక్కడి అవునండి. నుంచి ఇది భిన్నమైన ఇది. ఇప్పుడు అందుకే అటువంటి దీనిలో నుంచి ఒక పని చేయాలన్నా తాను రాలేడు. ఉమ్, ఆ? అవును, ఉమ్, వచ్చినా మాటలు పడాల్సి వస్తుంది. అవును, అందువల్ల ఉమ్, ఇప్పుడు అవును, మనము ఆ, ఎందుకు ఒక పని చెప్పం, ఎందుకు పిలవం అంటే అదే కారణం. టోటల్ ఆ అవును, జీవ స్వరూపులతో ఉన్నాడు కాబట్టి బందీ పడిపోయినాడు. ఉమ్, తనంతట అవునండి. తానుగా రాగలిగినప్పుడు అది వేరుగా ఉంటుంది. ఉమ్, అవునండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం అవుతున్నాడంటే ఆ యొక్క నాయన. వాసనలు వచ్చేసినాయి, ఉమ్, ఉమ్, ఉండనివ్వలేదు. వచ్చినాడే కానీ నాయన. వచ్చి ఇక్కడ ఉండారే కానీ ఆ ఉమ్, సమయానికి
అది ఉండనివ్వలేదు. వాసనలు వెంటాడుతూనే ఉన్నాయి. అవునైనా. ఫోన్ల రూపకంగా వెంటాడుతాయి, మనసు రూపకంగా వెంటాడుతాయి, పక్కన బంధాల రూపకంగా వెంటాడుతాయి. వెంటాడి ఉండలేడు. ఇప్పుడు అటువంటి స్థితిలో నుంచి సిద్ధపడిపోయే కదా బయలుదేరుతానంటాడు. ఇప్పుడు అటువంటి బయలుదేరుతానన్నోడిని ఒక కాసేపు నాయన ఒక 10 నిమిషాలు ఉన్నట్టు ఒక జైల్లో అప్పటికప్పుడు జైలు తీసినట్టు ఉంటుంది. ఆ 10 నిమిషాలు ఉండమన్నా కూడా. అంటే ఈ 10 నిమిషాల్లోనే నేను తిరుపతికి వెళ్ళిపోగలను. మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. ఈ 10 నిమిషాల్లో ఎన్ని మాటలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలనో, ఎన్ని పోగొట్టుకోవాలనో అన్నట్టుగా ఒక ప్రళయం జరిగినట్టుగా ఆ మనసుకి తట్టేస్తుంది. అందుకే ఆనందంగా ఉండలేడు. వెళ్ళేటప్పుడు 10 నిమిషాలన్నా కూడా ఆనందంగా ఉండలేడు. అంటే ఇప్పుడు ఈ వాసనలు రావడానికి పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ వెళ్ళడానికి పరిస్థితి ఎలా ఉంది, ఉండేటప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ఉండేటప్పుడైనా కూడా అదే వాసనలు. ఏ వాసనతో వచ్చినాడో ఆ వాసనలే తనతో కూడా ఉన్నాయి కాబట్టి అవే చూస్తా ఉంటాడు. అంటే సాటి మనిషిని, పనిని, తన కంటికి కనపడేటివన్నీ కూడా చూస్తానే ఉంటాడు. ఆ ఆలోచనలు, ఆ లోకానికి సంబంధించినటువంటివి, శాస్త్రానికి సంబంధించింది, దేహానికి అవన్నీ లెక్కలు కడతానే ఉంటాడు. కానీ పరమాత్ముడి కోసం వచ్చింది మర్చిపోయినాడు. ఈ లెక్కలన్నీ వేసుకొని బేరీ చేసుకొని మనసు నిలబడక కనీసము పరమాత్ముడిని స్థానంలోకి వచ్చినా కూడా పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి కూడా తన మనసు నిమ్మలంగా లేదు. నిర్మలంగా పాదాల దగ్గర నుంచే కనీసం లోపల ఆ ప్రధానమైనటువంటి పరమాత్మ స్థానం లేక ఆ మధ్య గ్యాప్ లోనే అనేక మాట్లాడుతున్నాడు, అనేక సూపులు చూస్తా ఉన్నాడు, మనసును పలు రకాలుగా పంపించేస్తా ఉన్నాడు. పాదాల దగ్గర నుంచి ఆ ప్రధానమైన గర్భస్థానం లేకపోయే కొందుకే పలు రకాలుగా మారిపోతున్నాడు. ఇది ప్రతిరోజు మనం వెన్నంటే ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను గమనిస్తాను. ఎవరు ఎలా ఉంటారు ఈ కాసేపట్లో మిగతంతా ఉండారు. మిగతాప్పుడంతా కూడా మనసును పంపించేసే మనసుతోనే ముడిపడి ఉండారు. సరే, ఇప్పుడు ప్రార్థన ఆరతి సమయం వచ్చింది. ఇప్పుడు ఆ మనసును తీసుకుని వచ్చి పాదాల దగ్గర నిలిపినాం. ఆ మనసును తీసుకుని వచ్చి పాదాల దగ్గర నిలిపి ప్రారంభం చేస్తే ఇక్కడి నుంచి అంతా ఒక 10-15 నిమిషాలే కదా పూజ కార్యక్రమం. అవును, ఆ 10-15 నిమిషాలు కూడా ప్రశాంతంగా మనసుని పరమాత్మ వైపు నిలపలేకపోతున్నాడు. 10-15 నిమిషాలు ఇంకా మనసు ఎలా ఉంటుంది అంటే ఈ లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన వెంబడించి దానికే అదే తీర్చింది, అదే ఇక్కడ పాటిస్తా ఉంది. పూర్తిగా ఇంకా మార్పు రావాలంటే ఎట్లా వచ్చేది, ఎట్లా రావాలని అదే దీంతో ఇక్కడ ఉన్నాడు, అదే దీంతో వెళ్ళిపోతున్నాడు. ఇంకా పని ఎక్కడ చేసినాడు నాయన? మనం పని గురించి మాట్లాడినాం కదా, పని చేయాలంటే వచ్చిన పని ఏమి? పరమాత్ముడి కోసం వచ్చి. అవును, సేవల గురించి మాట్లాడతాం, శుశ్రూషల గురించి మాట్లాడతాం. అది మర్చిపోయినామే, ఆ పని మర్చిపోయి
ఆ పరమాత్మ కోసం వచ్చిన పని మర్చిపోయి, ఉమ్, ఆ, అర్పించేది మర్చిపోయి, అవును. తీర్థ ప్రసాదాలు ఉమ్, ఎలా స్వీకరించాలో మర్చిపోయి మాటల్లో పడిపోయినాం. అవునైనా. మనసును పక్కకు పంపించేసినాం. ఉమ్, ఇప్పుడు ఓ, పరమాత్ముడి దగ్గరికి పోతే మనసు పక్కకు పంపించిన దానివల్ల అర్పించలేకపోతా ఉన్నాము. అవునైనా. తీర్థం దగ్గరికి పోతే మనసును పక్కకు పంపించేసిన దానివల్ల తీర్థం తీసుకున్నాడే కానీ ఆ, ఉమ్, ఎలా స్మరించి తాను స్వీకరిస్తే ఆ తీర్థము ఆ, అవునైనా. ఏం చేస్తుంది మర్చిపోయినాడు. ఉమ్, ఆ పనిని మర్చిపోయినాడు. అవునైనా. మనసును పక్కకు పంపించేసి ప్రసాదం తీసుకున్నాడు. ఉమ్, ఆ ప్రసాదం ఎట్లా పరమాత్మ నైవేద్యంగా మారేది? ఉమ్, మర్చిపోయినాడు. అవునైనా. ఆ? ఉమ్, ఆనే అవునవునైనా. ఉన్నాడు, ఉమ్, తిరగతా ఉన్నాడు, పనులు చేస్తా ఉన్నాడు, చేయాల్సిన పని చేయలేదు, మనసును పక్కకు పంపించేసినాడు. ఉమ్, అప్పుడు ఆ సేవా ఫలితం ఎలా వస్తుంది? ఆ శుశ్రూషల ఫలితం ఎలా వస్తుంది? ఎందుకంటే ఆ పని మీద దృష్టి పెట్టలేదు. అవునైనా. పరమాత్ముడు దృష్టి పెట్టలేదు, తీర్థం పైన దృష్టి ఉమ్, పెట్టలేదు, ప్రసాదం పైన దృష్టి పెట్టలేదు, ఆ? ఉమ్, ఆహార అవునైనా. పానీయాల మీద దృష్టి పెట్టలేదు, చేసే పని ఉమ్, మీద దృష్టి పెట్టలేదు, అవునైనా. చేసే శుశ్రూషల పైన దృష్టి పెట్టలేదు. తాను ఉమ్, ఏ విధంగా ఉంటే తాను ఇప్పుడు నేను ఇంతమందిలో ఉన్నాను, పరమాత్ముడు ఉండేది ఉమ్, ఒక్కడే. ఆ? అవునైనా. ఆ అవును. పరమాత్ముడు మనల్ని గమనిస్తా ఉంటాడు కదా, ఎవరు ఏం చేస్తా ఉంటారు. అవునైనా. ఉమ్, పరమాత్ముడు అందరిని గమనిస్తా ఉంటాడు. అందరిని అవునైనా. గమనించినట్టే నన్ను కూడా గమనిస్తా ఉంటాడు. అవునైనా. అప్పుడు ఉమ్, మనము ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి ఉండి ఉమ్, మనము ఉమ్, ఏం చేస్తున్నాం అనేది ఆయన గమనిస్తా ఉంటాడు. కాబట్టి మనం మన దృష్టి ఎట్లుండాలా? ఆయన మీద ఉండాలి కదా. అవునైనా. ఉండి ఉమ్, కదా మనం ఇక్కడ పని చేయాలా అవునైనా. అన్నప్పుడు అవును. అక్కడ టోటల్ గా ఆ లోకవాసన, అదే. శాస్త్రవాసన, దేహవాసన దూరం పెట్టినట్టు అవుతుంది. అవునండి. అక్కడ ఉండగలిగితే అవును. అప్పుడు ఏమైంది? అది బయటనే ఆ వాసనలన్నీ వదిలిపెట్టినావు, లోపలికి వచ్చినావు. ఆ, అవునండి. ఇక్కడ మొత్తం పరమాత్మ పైన దృష్టి పెట్టి అన్ని చేసినాం. నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు తగులుకుంటాయి, అవి ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టవు. అవునండి. అవునవును, రానే వస్తాయి మళ్ళీ. అవునండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఉమ్, వచ్చేటప్పుడు అవే ఎత్తుకొని వచ్చినాం, ఉండేటప్పుడు అవే పెట్టుకున్నాం, వెళ్ళేటప్పుడు అవే తీసుకొని పోయినాం. అవును. ఆ? అవును, వాటి పట్ల మార్పు అనేది జరగదు. అప్పుడు మొత్తానికి ఆ వాసనలో తగులుకునేసినాము. మనం బయటపడింది అవును. ఇప్పుడు పని ఎక్కడ లేదు, చేస్తున్నాము? లేదు. అంటే ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అవునవును. పని అనే దానికి అవునవును. అవునైనా. అవును, ఇదొక జరుగుతా ఎగ్జాంపుల్ ఉంది. మాత్రమే. మనము రోజు డైలీ తీసుకుంటే అవి ఉన్నాయి. నిద్ర లేచిన అవును. అవును. ఆ పని అనేది ఎలా చేయాలా అనేది. అంటే అది ఎవరికి అక్కరున్నప్పుడు అది వారి అక్కర్ని బట్టే తెలియపడుతుంది. అది అవును. అవునండి. నేను ఎలా పని చేయాలనేది అక్కర పుడితే అప్పుడు చెప్తే అది అత్తది. ఇప్పుడు నా ఎంతటికి నేను చెప్తే ఆ పని మీద ఉండలేడు, చేయలేడు. అవునండి. అందుకు మనం ఇప్పుడు ఆ జోలికి పోలా, చేయలేడు, అదే చెప్పి నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే అది అదే ప్రశ్న సార్. రూపకంగా రావాలా. ప్రశ్న రూపకంగా వచ్చి, నాయనా నా పరిస్థితి నేనేం ఇప్పుడు అని పని గురించి అడిగితే అప్పుడు పని చెప్తే అవునండి. అప్పుడు చేస్తాడు శ్రద్ధగా. ఇప్పుడు విచారణ సమయంలో ఉన్నాము, పనిలోకి దిగల. అవునండి. పనిలోకి దిగినప్పుడు పని గురించి చెప్తే అప్పుడు పట్టుకుంటాడు.